కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక ప్రాబ్లము ఏమి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ చార్జ్ మీద ఏమిచ్చాడంటే 2 metal plates AB kept horizontally with a separation of 12/pi centimeter. 2 plates ఉన్నాయన్నాడు, ఒక AB ప్లేట్స్, వాళ్ళిద్దరి మధ్య సపరేషన్ ఎంత అని మెన్షన్ చేశాడు అంటే కనుక ఏమి 12/pi సెంటీమీటర్ అని మెన్షన్ చేశాడు. ఓకేనా, దీన్ని నేను ఏమనుకుంటానంటే డెల్టా ఎక్స్ అనుకుంటున్నా. రైట్, తర్వాత ఏం మెన్షన్ చేశాడు, విత్ ప్లేట్ ఏ అట్ ద టాప్ అండ్ బి అట్ బాటమ్. సరే, ఏ టాప్ లో ఉంది, బి బాటమ్ లో ఉంది. ఏమి అండ్ అటమైజర్ జెట్ స్ప్రేస్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఆఫ్ రేడియస్ 1 mm. సరే, ఇటు పక్క నుంచి ఒక స్ప్రేయర్ ఆయిల్ డ్రాప్స్ ని స్ప్రే చేస్తుంది హారిజాంటల్ గా ఇట్లా. ఓకేనా, అందులో నేను ఒక్కటే డ్రా చేశాను. డెన్సిటీ ఆఫ్ ఆయిల్ ఇస్ 1.5 g/cc అని మెన్షన్ చేశాడు. ఒక్కొక్క డ్రాప్ మీద ఎంత చార్జ్ ఉందంటే +5 nanoCoulombs అని మెన్షన్ చేశాడు. అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే పొటెన్షియల్స్ VA అండ్ VB రిక్వైర్డ్ ఆన్ ద ప్లేట్స్ A and B ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద డ్రాప్లెట్ డు నాట్ డిసెండ్. అంటే అర్థం ఏమంటే హారిజాంటల్ గా స్ప్రే చేసిన ఈ ఆయిల్ డ్రాప్ కింద పడకోకుండా ఉండాలి అంటే ఏమి, నువ్వు వీళ్ళిద్దరికి మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ నువ్వు ఇవ్వాలా. ఇండివిజువల్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. సరే, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అవి డిసెండ్ అవుతాయి అంటే అర్థం ఏమి, డౌన్వర్డ్ డైరెక్షన్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఏమి అవి డిసెండ్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా నువ్వేం చేయాలి, అప్వర్డ్ డైరెక్షన్ లో ఇంకొక ఫోర్స్ ని ఇచ్చి ఉండాలి. పాజిటివ్ చార్జ్ మీద అప్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉండాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏ డైరెక్షన్ లో ఉండి ఉండాలా, అప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉండి ఉండాలా. ఓకేనా, అంటే ఈ డైరెక్షన్ లో ఉండాలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా. రైట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ కి మూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా బి అనేవాడు హయ్యర్ పొటెన్షియల్ అయి ఉంటాడు, ఏ అనేవాడు లోయర్ పొటెన్షియల్ అయి ఉంటాడు. ఓకేనా, మనము ఈ హయ్యర్ లోయర్ పొటెన్షియల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్, నేను డైరెక్ట్ గా లోయర్ పొటెన్షియల్ హయ్యర్ పొటెన్షియల్ వాల్యూస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయలేను, కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయగలను. దాన్ని బట్టి ఆప్షన్స్ లో చూసి మనము రాయగలం అనమాట. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుందని రాశాం. అయితే ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్ F = QE, కానీ ఈ వాల్యూ ఇవ్వలేదు. ఈయన్ని ఏమని రాస్తున్నానంటే ΔV/ΔX అని రాస్తున్నా. మనం ఇక్కడ ఈ ΔV ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఈ ఆయిల్ డ్రాప్ డిసెండ్ అవ్వకుండా ఈక్విలిబ్రియం లోనే ఉండాలి అంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్, ఇక్కడ అప్వర్డ్ ఫోర్సెస్ ఎలక్ట్రిక్ ఫోర్స్, సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్, ఇక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ ఎవరంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్స్ Q × ΔV/ΔX, గ్రావిటేషనల్ ఫోర్స్ mg. ఓకేనా, నేను కనుక్కోవాల్సిన ΔV కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని RHS లకు పంపించేసి ΔV = mg ΔX / Q. సార్, ΔV = మాస్ ఆఫ్ ద డ్రాప్లెట్ కూడా ఇవ్వలేదు, దాన్ని ఏమని రాసానంటే వాల్యూమ్ × డెన్సిటీ × ΔX/Q. సార్, వాల్యూమ్ ఫార్ములా ఏమేనంటే స్పెరికల్ షేప్ లో ఉంటుంది కాబట్టి డ్రాప్లెట్, దాని వాల్యూమ్ రాయాల. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ ρg ΔX/ΔQ. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ΔV = 4/3 × π. రేడియస్ ఏమని మెన్షన్ చేశాడంటే 1 mm అన్నాడు. 1 mm అంటే 10⁻³ మీటర్ కాబట్టి 10⁻³ రో. డెన్సిటీ ఎంత ఇచ్చాడంటే 1.5 g/cc అన్నాడు. దాన్ని kg/m³ లోకి మారిస్తే 1.5 × 10⁻+3. G యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 10 m/s². ΔX డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ఎంత అని మెన్షన్ చేశాడంటే 12/pi సెంటీమీటర్ అని మెన్షన్ చేశాడు. సో 12/pi సెంటీమీటర్ ని మీటర్లకు మారిస్తే 10⁻². ఓకే, Q వాల్యూ ఎంత అని మెన్షన్ చేశాడంటే 5 నానో. నానో అంటే 10⁻⁹. క్యాన్సిలేషన్ చూడండి, పై క్యాన్సిల్ ఒకటి. ఓకే, 3 1 is 3 4s, తర్వాత 5 1 is 5 0.3. నెక్స్ట్ 10 పవర్స్ చూడండి ఒకసారి, వీడు 10⁻³ × -3 -9 అవుతాడు. 10⁻⁹ 10⁻⁹ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ 3, వీడు ఏం లేకుంటే 1, 3 + 1 4, 4 - 2 +2 అవుతుంది. టోటల్ గా 10 పవర్స్ ఎంత మిగులుతుంది అంటే కన్నా 10 ⁻+2. ఇంకా మల్టిప్లికేషన్ 4 ఒకటి ఉంది,
4 ఒకటి ఉంది 16 ఇంటూ 0.3 4.8. సో 4.8 ఇంటూ 10 స్క్వేర్ వోల్ట్స్ లేదా 480 వోల్ట్స్. సో వీళ్ళిద్దరి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉండాలా? 480 ఉండాలా. ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరిలోనూ పొటెన్షియల్ డిఫరెన్స్ 480 ఉంటది. ఇంకా దేంట్లోనూ 480 రాదు. వీళ్ళిద్దరు తప్పు. నువ్వు అబ్జర్వ్ చేయి, బి అనేది హైయర్ పొటెన్షియల్, బి హైయెస్ట్ వాల్యూ ఉండాలా, ఏ లోయెస్ట్ వాల్యూ ఉండాలా. సో ఫస్ట్ ఆప్షన్ లో ఉంది ఏ అనేది లోయర్ ఉంది, బి అనేది హైయర్ ఉంది. సెకండ్ ఆప్షన్ లో ఏ హైయర్ ఉంది, బి లోయర్ ఉంది, కాబట్టి వీడు కూడా తప్పు అవుతాడు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏమంటే సార్ విఏ ఈజ్ 100 వోల్ట్స్ అని, విబి 580 వోల్ట్స్ అని. ఓకే, అందుకే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఏమని రాయాలంటే విబి మైనస్ విఏ అని రాయాలి. రైట్.